హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రాంత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. గురువు గారైన పితామహ పత్రేశ్వర్ గారికి స్వర్ణమాల పత్రి ప్రణామాలు. గురువు వన్నెస్ ఆ తల్లిదండ్రులకు, ఆ స్వయానికి, ప్రస్తుతంలో ఉన్న విశ్వానికి హృదయపూర్వక ఆత్మజ్ఞానం ఎంతగానో సహకరిస్తున్న ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు కూడా సూక్ష్మ శరీరయానం అంటే ఆమె రాఫెల్ గారు అంటే వాళ్ళు సూక్ష్మ శరీరయానం చేస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట పైకి. నేను అతని వైపు దిగ్భ్రాంతిగా చూశాను, అంటే రాఫెల్ వైపు. నేను శ్వాసించాను, అసలు అది ఎలా ఉంటుందో అని నేను వెనకది కొంచెం చెప్తున్నాను. ఇక చాలు ఆజ్ఞాపించాడు నా మిత్రుడు. మనం మొదలు పెట్టక ముందే నువ్వు నీ బుర్ర బొద్దలు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆధ్యాత్మిక పరమైన అత్యాశ అనేది ఉంటుంది తెలుసా. ఇక మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అని. అయ్యో, అసలు మనం ఎలా తిరిగి వెళ్ళబోతున్నాము? నీకు ఖచ్చితంగా ఆ దారి తెలుసా? నేను ఆర్భాటం చేయడం మొదలు పెట్టాను. వెరీ వెరీ వెరిస్తా అనే ఆమె చెప్తుందన్నమాట. పిరికినేస్తామా? అయితే నువ్వు చివరకు నీ ప్రాణాధార తీగను గురించి మరచిపోయావన్నమాట. రాఫేల్ ఆట పట్టించాడు. మనం విద్యుత్ కన్నా ఎంతో వేగంగా ప్రయాణించగలము అనేది కూడా మర్చిపోయావు కదా. నువ్వు కేవలం నీ శరీరాన్ని గురించి ఆలోచించిన వెంటనే నువ్వు అక్కడ ఉంటావు. దీనమైన నా చిన్ని శరీరము, మీరు నాకు చూపించిన అనంతటి నడుమ ఒక ధూళి కణంలోని దశలక్షాంశమైన భాగంగా అది ఎక్కడో ఉండి ఉంటుంది. ఎంతో అల్పమైనది అయినా గాని అది నా చిన్నారి స్వగృహం. నేను త్వరగా వెనక్కి వెళ్ళి అది ఇంకా సురక్షితంగానూ ఉందో లేదో చూడాలి. మీరు రండి రాఫెల్ అంటున్నాను. నేను బయలుదేరగానే కుదుపులా అనిపించి బలంగా లాగబడినట్లు అయింది. ఆ తర్వాత ఇక ఏమీ జరగలేదు. నేను చుట్టూ చూశాను, కానీ అంతా చీకటిమయంగానే ఉంది. ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది మేడం. నిజమే మేడం. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరయానం అనేది జరుగుతున్నప్పుడు ఒక్క సెకండ్ కూడా మనం వేరే దేని మీద ఆలోచన పెడితే మళ్ళీ వచ్చి తిరిగి ఎడబడిపోతాం మేడం. ఓహో, అంటే మీరు హాస్టల్ ట్రావెల్ అంతా చేస్తున్నారు మేడం అయితే? మేడం, ఒకసారి అదే ఇవన్నీ అధిగమించాలి మేడం. భయం ఏమంటే భయము, ఎత్తులంటే భయం ఉంటుంది కదా. ఎత్తులంటే భయంతో చూసుకొని ఇంత లోతుందా, ఇంత వచ్చేసాను అనుకొని భయంతో మళ్ళీ వచ్చి పడ్డాను కింద. పైకి వెళ్ళిందాన్ని మళ్ళీ శరీరంలో వచ్చి పడ్డాను. నాకు ఒక్కసారిగా విపరీతమైన భయం కలిగింది. రాఫేల్ అని నేను గట్టిగా అరిచాను. అప్పుడు చీకట్లో నుంచి నా పడక గది కిటికీ నా వైపు కళ్ళు మిటకరించి చూస్తుండడం నేను గ్రహించాను. రాఫేల్ వెళ్ళిపోయాడు. నేను మరోసారి భూమిపైకి తిరిగి వచ్చాను. సైన్యము ఆగమనం.
ఆ తర్వాత రోజు సైన్యానికి చెందిన కొంతమంది వచ్చారు. ప్రధాన కూడలిని, పల్లెలోని కొంత పచ్చదనాన్ని అనుకుని మా వ్యవసాయ గృహము, దాని పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఆ ప్రధాన రహదారి కోల్చెస్టర్ దిశగా వెళ్లి అక్కడ నుంచి తీర ప్రాంతానికి దారి తీస్తుంది. ఈ పరిగణాలలోని సైన్యంలో అధిక భాగం వినియోగించే దారి ఇదే అయినట్లు కనిపిస్తుంది. అనేక సందర్భాలలో సైన్యాధ్యక్షులు, సైనికోద్యోగులు ఈ ప్రదేశం అంతటిని యుద్ధ సమయంలో సైనిక కార్యకలాపాల కోసం వినియోగించుకునే ఉద్దేశంతో అధికారికంగా అడగడానికి వస్తూ ఉండడానికి కానీ, మేము దిక్కులేని వాళ్ళలా వీధిన పడకుండా ఉండడానికి ఒక స్త్రీ పెద్ద ఎత్తున ప్రదర్శించగలిగిన అన్ని రకాలైన ఎత్తుగడలను మరియన్ ప్రదర్శించినప్పటికీ వాళ్ళు లెక్క చేయలేదు. ఆ సైన్యాధ్యక్షులు సైన్యాలకు నాయకత్వం వహించే వాళ్ళు అయినా గాని, దుర్బలంగా ఉండే నా సోదరి నిజంగా పోరుబాటలో ఉన్నప్పుడు వాళ్ళు ఆమె ముందు ధైర్యహీనులైపోయేవాళ్ళు. అంతేకాకుండా భారీగా ఉన్న వాళ్ళ బూట్ల జతలను ఒక్కొక్కటిగా బిన్ తనిఖీ చేస్తున్నప్పుడు కంపించే వాడి గుబురు మీసాలను చూసి బహుశా వాళ్ళు కొంత తికమక పడ్డట్లుగా కూడా అనిపించింది. ఏదేమైనా గాని స్థల ఆక్రమణలు జరుగుతూనే ఉన్నప్పటికీ మా ఇంటి ఆవరణము మేము నిరంతరము స్వాధీనంలోనే ఉంచుకోగలిగాం. మా వ్యవసాయ గృహము సైన్యము బస చేయడానికి తగిన స్థలంగా నిర్ధారించబడటం బాధాకరం. చివరికి వాళ్ళ ఒత్తిడి భరించలేనిదిగా తయారైపోయింది. వ్యవసాయ గృహంలో సగభాగం దాని ఆవరణలోని మైదానాల్లో సగభాగము సైన్యానికి అధీనం చేసి ఇరువురు మహిళలను మేము ఇప్పుడు ఉన్న విభాగంలోనే ఉండడాన్ని కొనసాగించేలా రౌద్రంగా పెద్ద పెద్ద మీసాలతో వచ్చి వెళ్లే వాళ్ళందరినీ మరీ స్పష్టంగా చూడగలిగేలా ఆమె నివసించడానికి ఎంచుకున్న చిన్న గది మెట్ల పైభాగంలో ఉంది. ప్రతి ఉదయము సైనికులు బారులు తీరి కవాతు చేయడం ఆమె గది కిటికీలో నుంచి కనిపిస్తుంది. కనుక సైనిక పటాలాల జీవితం గురించి ఆమెకు తెలియని విషయాలు ఏ విధంగానూ విలువైనవి కావు. నా గది మిగిలిన వాటి నుంచి దూరంగా ఎంతో ఏకాంతంగా ఉంటుంది. తోట పని చేసిన తర్వాత నేను మరీ అలసిపోయి ఉండడం వలన ఆ సైన్యంలోని వాళ్లతో సహోదర భావంతో మెలగడాన్ని నేను చాలా వరకు మరియన్కే వదిలేశాను. మాతో ఒకే ఇంటి పైకప్పు క్రింద ఉన్న పురుషుల ఉనికి వలన మరియన్లోని తల్లిలా ఆదరించే స్వభావము ఎంతో ఉత్తేజితమైంది. భోజన సామగ్రి ఎంతో పరిమితంగా లభించడం అనేది ఆమె కదలికకు ఎంతో నిర్బంధించింది. అయితే ఆమె దానిని సంభాళించిన తీరు ఓ అద్భుతమే. తరచుగా అధికారుల డేగ కళ్ళను తప్పించుకొని అంతకన్నా తరచుగా అధికారులకు నేరుగా దొరికిపోతూ మరియన్ ద్వారా అంతేలేనన్ని కప్పుల తేనీరు, సూప్ పాత్రలు, బీరు గ్లాసులు, పొగ చుట్టలు ఆ వ్యవసాయ గృహం అంతటా అందరికీ అందుతూ ఉండేవి. మరియన్ ఎప్పుడు తాను హత్య చేసినా తేలికగా తప్పించుకోగలను అని గట్టిగా నమ్ముతూ ఉండేది. కానీ ఆమె సైనికాధికారుల ముందు న్యాయ విచారణకు హాజరవ్వడాన్ని గురించి ఎప్పుడు వినాల్సి వస్తుందో అని నేను ప్రతిరోజు భయపడుతూ ఉండేదాన్ని. నిజానికి అక్కడ ఏం జరుగుతోంది అనేది సహజంగానే నేను ఎక్కువ గమనించలేకపోయాను. సైన్యం ఉన్నా లేకపోయినా చుట్టూ ప్రాకారాలతో ఉండే తోటలో నేను చేయవలసిన పని ఎప్పుడూ ఉంటుంది. పిన్ ప్రతి ఉదయము ఆ మైదానాల్లో నన్ను, తన బండిని గంభీరంగా ముందు ఉండి నడిపించే దృశ్యం గురించి సైనిక పటాలాలు ఏమనుకుంటున్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సైనికుల కవాతు కొనసాగుతూనే ఉండగానే తరచుగా మేము ధాన్యపు కొట్టు ఆవరణలో నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఎన్ని కళ్ళు మమ్మల్ని గమనిస్తున్నాయోనని ఆశ్చర్యపోతూ మేము ఎంతో మర్యాదగా అక్కడ నుంచి నడిచి వెళ్లేవాళ్ళం. అయితే చుట్టూ గోడలతో ఉన్న తోటలోకి వెళ్లి సురక్షితంగా గడియ వేసుకున్న తర్వాత మేము హాయిగా ఊపిరి పీల్చుకొని మెత్తగా వదులుగా ఉన్న మట్టిలో పరిగెత్తుతూ గంతులు వేస్తూ అన్ని వైపులా వస్తున్న కొత్త మొలకలను, చిగుళ్లను పరిశీలించేవాళ్ళం. చక్కని వరుసల్లో సన్నగా ఈకల్లాంటి చిన్న చిన్న ఆకులతో క్యారెట్ మొలకలు ఇప్పటికే పైకి వచ్చి కనిపిస్తున్నాయి.
బిన్ వాటి మధ్యన కూర్చొని 1-2 మొలకలను రుచి చూడడం మొదలుపెట్టాడు. బిన్ నేను తక్షణమే అది నిషేధించబడిన ఫలం అనే భావం ధ్వనిస్తున్న స్వరంతో అరిచి చప్పట్లు తెరిచాను. బిన్ కదలిక లేకుండా పొంచి ఉండి నేను ఆ విషయాన్ని మర్చిపోవడం కోసం నిరీక్షించాడు. ఆ తర్వాత నా కన్ను కప్పి మళ్ళీ వాటిని నమలడం మొదలు పెట్టాడు. బిన్ చిలిపి పనులు చెయ్యకు అని నేను గట్టిగా అరిచాను. ఇక ఆ నిషేధానికి తిరుగులేదు అని బిన్ను గ్రహించాడు. తన చెవులను ఎగరేసి, సరే నీ బోడి క్యారెట్లు నాకు అక్కర్లేదు అన్నట్లు మరింత అనువైన మేతను వెతుకుతూ పెద్ద పెద్ద అంగలతో దూకుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బిన్ ఆ క్యారెట్ మడిని మళ్ళీ ఎప్పుడూ ముట్టుకోలేదు. కలుపు మొక్కలు లేదా తాను ముట్టుకోదగినవి ఏవి, ముట్టుకోకూడనివి ఏవి అనేది బిన్ ఎంతో త్వరగా గ్రహించగలిగినట్టు అనిపిస్తుంది. ఏప్రిల్ నెల తొలి రోజుల్లో విత్తనాలను, మొక్కలను నాటిన అమిత సంతృప్తితో నేను స్థిమితపడ్డాను. రాబోయే ఫలితాల దృశ్యమాలికను ఊహించుకోవడంలో నా మనస్సు తలమునకలైపోయి ఉంది. ఇక్కడ తగిన దూరంలో పార్స్నిప్ దుంపలు ఈనెల్ లాంటి పొడవైన ఆకులతో ఎంతో ఘనంగా ఎదుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ పదునుగా ఉండే దృఢమైన ఆకులతో ఉల్లిపాయలు ఉంటాయి. ఆ మడి అంతా ఒక వనితకు చెందిన ఆకుపచ్చని దువ్వెనలా కనిపిస్తోంది. ఇక్కడ పరిసరాలు అందంగా కనిపించడానికి, చీడళ్లను దూరంగా ఉంచడానికి రుచికరంగా ఉండే దాని పేలవమైన గుండ్రని ఆకులు ఎప్పుడూ ఉల్లాసాన్ని పంచుతూనే ఉంటాయి. ఇక ఇక్కడ అండాకృతిలో పలుచగా ఉండే ఆకులు, బాగా ఉబ్బిన కాయలు కాసే బఠానీ చెట్ల పొడవైన వరుసలు ఉంటాయి. ఈ నెల పొడవైన ఆకారం, వాడిగా బాణంలో ఉండే ఆకారం, గుండ్రని ఆకారము, అండాకారము, వైవిధ్యభరితమైన ఈ ఆకృతులు, పరిమళాలు, ఫలాలు, వాటి భావము ఏమిటి? ఈ ఆకారాలన్నీ ఎందుకు ఉన్నాయి? వైవిధ్యం అంటే ఏమిటి? రుచిలో, వాసనలో, ఆకారంలో, రంగుల్లో ఎంతటి అనంతమైన వైవిధ్యం ఎందుకు? సహజంగానే కొన్ని ప్రత్యేక మూలికల్లో కొన్ని ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి అనేది ఎవరికైనా తెలుసు. గంభీరంగా తల పంకిస్తూ పాత సామెతలను వల్లించే పల్లెటూరి మనిషి ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాడు. వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పారేయడానికే మొగ్గు చూపించినప్పటికీ తరచుగా దానిలో ఏదో ఉంది అనేది అంగీకరించబడుతుంది. కానీ ఇదంతా ఎంతో అస్పష్టంగా ఉంది. ఈ విషయాలన్నింటి వెనక దాగి ఉన్న సత్యం ఏమిటి? ఆకృతుల ద్వారా మూలికలు మరి చెట్ల గురించి ఇప్పటి వరకు తెలిసిన దానికన్నా ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చా? రాఫెల్ ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో నేను సాహసయాత్ర చేసి ఇప్పుడు కలలోనిదిలా అనిపిస్తున్న సాహసయాత్ర చేసి ఇప్పటికీ వారం గడిచిపోయింది. సైన్యపు ఆగమనం వలన వారి పోకలతో పగలు రాత్రి ఇల్లు సందడిగా మారడం వలన మా జీవితాలు స్థిరమైన లయ బాగా అస్తవ్యస్తమై పోయింది. బహుశా నా రహస్య స్నేహితుడు మళ్ళీ నా దగ్గరకు రావడాన్ని అది నిరోధించి ఉంటుంది. మేము పంచుకున్న విచిత్రమైన, రోమాంచితమైన ఆ అనుభవానికి ప్రశాంతంగా ఉన్న ఏప్రిల్ మాసపు ఆకాశంలో కళ తగ్గుతున్న చంద్రుడికే సాక్షి. తిరస్కార భావంతో నా నుంచి ప్రక్కకు తిరిగిపోయినట్లు కనిపిస్తున్న చంద్రుడి శీతల వదనం వైపు చూశాను. నా పనిముట్లను జారవిడిచి తోటలోని బల్లపై కూలబడిపోయాను. జ్ఞానబోధతో కూడిన ఆ అద్భుతమైన ప్రయాణం తర్వాత నేను ఆలోచించాల్సినది, అనుభూతి చెందాల్సినది ఏమిటి? నేను తీవ్రంగా కాంక్షించిన జ్ఞానం ఏదైనా అది నాకు అందించిందా? ఎంతో క్రమబద్ధంగా ఏర్పరచబడిన అంతరిక్షపు అత్యంత విస్తారమైన అందమైన నమూనాను గురించి ఆలోచించడం నిజంగా అద్భుతంగానే ఉంది. కానీ మానవ వ్యవహారాలకు సంబంధించిన ఘోరమైన కరుణ కలిగించే నిస్సహాయతను ఎదిరించడానికి ఎవరికైనా అది సహాయపడుతుందా?
సైనికులు ఆజ్ఞలకు లోబడి ప్రయాణిస్తూ వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ భార్యలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ మిత్రుల నుంచి దూరంగా, వాళ్ళకు ఏమాత్రం తెలియని, వాళ్ళు అతి తక్కువగా దోహదపడిన పరిస్థితుల కారణంగా బహుశా వాళ్ళ కోసం భయంకర గతి ఎదురు చూస్తుంది అని తెలిసి, వాళ్లకు పూర్తిగా అపరిచితమైన మా ఇంట్లో జీవిస్తుండడాన్ని నేను గమనించినప్పుడు, వాళ్లకు అస్పష్టమైన అభిప్రాయం మాత్రమే ఉన్న విషయాలైన స్వాతంత్ర్యం, న్యాయం కోసం పోరాడాలి అని వాళ్లకు చెప్పబడింది. నేను ఇదంతా గమనిస్తూ ఉన్నప్పుడు, మనమంతా ఎంత శక్తిహీనులైన తోలు బొమ్మలమో కదా అని నేను భావించాను. నా అద్భుతమైన సాహస యాత్ర అకస్మాత్తుగా నాకు జ్ఞాపకం వస్తే కనుక, అది కేవలం నన్ను మరింత మరుగుజ్జులాగా, ఏమి చెయ్యాలో అర్థం కాని అనుభూతి చెందేలా చేసింది. నా వెనుక ఉన్న రాచ ఊపిరి పొదలో నాకు ఎంతో సుపరిచితమైన నేలను గోళ్లతో గీరిన ధ్వని, ముక్కుతో గట్టిగా వాసన చూస్తున్న ధ్వని వినిపించడం వల్ల నా ఆలోచనలకు ఆటంకం ఏర్పడింది. స్పష్టంగా తెలిసిపోయినది ఏమిటంటే, బిన్ అప్పుడే తనకు ప్రియమైన వేర్లతో ఒకదాన్ని త్రవ్వి తీసి దాని నములుతో పరమానందంలో మునిగి తేలుతున్నాడు. తాను ఏ వేర్లను మొక్కలను తినాలి అని కోరుకుంటున్నాడు, మరి వాటిని ఎప్పుడు తినాలనుకుంటున్నాడు అనేది వాడికి ఎప్పుడు ఖచ్చితంగా తెలుసు. బిన్ ఏది తిన్నా గాని ఎంతో ఇష్టంతో ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటాడు. ఆహారం తిన్న తర్వాత తన ముఖాన్ని, పాదాలను లేశమాత్రమైనా విడవకుండా శుభ్రం చేసుకొని తన భోజనం జీర్ణం చేసుకోవడానికి శరీరాన్ని పూర్తిగా చాచి పడుకొని మధ్య మధ్యలో ఆనందంగా నెమరు వేసుకుంటూ ఉంటాడు. కేవలం తనకు అనువైన కలుపు మొక్కలను మాత్రమే ఏమాత్రం పొరబడకుండా బిన్ ఎలా గుర్తిస్తాడు? వాడికి ఈ విషయాల గురించి మానవుల కన్నా ఎంతో ఎక్కువ తెలుసు. వాడికి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? వెలుగు వేగంగా తగ్గిపోతుంది. ఇక ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేను నా పీఠంపై నుంచి లేచాను. తనను ఆటంకపరచబోయే విషయాన్ని తక్షణమే గ్రహించిన బిన్ దాదాపు వెర్రెత్తినట్లుగా నేలను తవ్వడం, నమలడం అనే కార్యక్రమం వేగాన్ని పెంచేశాడు. క్షమించు బిన్, కానీ మనం ఇప్పటికీ ఆలస్యమైపోయాము. మనం వెళ్ళి తీరాలి. ఆ ముళ్ళ పొదలో చెయ్యి పెట్టి రావటానికి నిరాకరిస్తూ వేగంగా ఊపిరి తీస్తూ వేడిగా ఉన్న బిన్ శరీరాన్ని చేజెక్కించుకున్నాను. తన మీసాల నుంచి క్రిందికి వేలాడుతున్న ఒక పొడవైన తెల్లని వేరుని త్వరగా నములుతూ మట్టితో కప్పినట్లుగా ఉన్న బిన్ను చివరకు బయటకు రాగలిగాడు. నేను ఆ వేరు, మట్టి మొదలైన వాటితో సహా వాటిని మా చిన్న బండి దగ్గరకు తీసుకువెళ్ళి తోట పనికి వినియోగించే పనిముట్ల మధ్య వాడిని కూర్చోబెట్టడానికి వెళ్తున్నప్పుడు నన్ను క్షమించినట్లుగా బిన్ నా చేతుల్లో వెచ్చగా ఒదిగిపోయాడు. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు బిన్ ఆ బండిలో మహారాజులా కూర్చుని తల పైకెత్తి అన్నింటినీ దర్పంగా చూస్తూ ఉన్నాడు. ఒక పక్షి తాను ఆ రోజు గూడు కట్టుకోవడం మొదలు పెట్టిన సంగతిని ప్రపంచానికి చాటుతూ ఎంతో దివ్యంగా పాట పాడుతూ, ఆ గూడు ఏ ఆకులు లేకుండా బోడిగా ఉన్న కొమ్మల్లో ఉంది. తన కుటుంబానికి అవసరమయ్యే సమయానికి ఆ గూడు ఆకుల మాటున సురక్షితంగా ఉంటుంది అని ఆ పక్షికి ఎలా తెలుస్తుంది? వెరిటీ, వచ్చినది నువ్వేనా అంటూ మరియన్ స్వరం నేను చావడిని దాటి వెళ్తుండగా వినిపించింది. మన ఇంటికి ఒక అతిథి వచ్చారు, శ్రీమతి నిబ్స్. ఈవిడ మా బాబాయ్ కుమార్తె. మీరు ఆమెను క్షమించాలి. ఆమె తోటలో పని చేసి వచ్చింది. అది అంత శుభ్రమైన పని కాదని మీకు తెలుసు కదా? అవునవును, నిజమే అని పక్కపక్కలాడుతున్నట్లు వినిపించే స్వరంతో శ్రీమతి నిబ్స్ గర్వంగా అంది. ఆవిడ మా పొరుగున ఉండే వాళ్లతో అతి ముఖ్యమైనది. యుద్ధ సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో జరిగిన కుంభకోణం గురించి నేను ఇప్పుడే మరియన్తో మాట్లాడుతున్నాను. నువ్వు నిస్సందేహంగానే దాని గురించి విని ఉంటావు కదా? అది పూర్తిగా రాక్షస చర్య.
నేను దాని గురించి వినలేదనుకుంటాను అని నేను క్షమాపణ కోరుతున్నట్లు ఒప్పుకొని ఒక కుర్చీలోకి జారగిలబడ్డాను. మరియన్ కళ్ళు పెద్దవై మెరుస్తున్నట్లుగా ఉండడం నేను గమనించాను. సరే, ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. తూర్పు ప్రాంతపు అంచుల నుంచి మరి ఇంకా ఎక్కడెక్కడి నుంచి తీసుకువస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. సురక్షిత ప్రాంతాలకు తరలించబడే గుంపులను మన నెత్తిన పడేయటం అనేది ఎంతో అనుచితం. అసలు వాళ్ళు ఎలా ఉంటారో అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆ దీనుల ఇళ్ళన్నీ దాదాపుగా బాంబు దాడుల వలన నాశనమైపోయాయి కదా. అవి నాశనమైపోలేదు, అయినా వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ఇక్కడికి వస్తున్నారు అని నేను అనుకోను అన్నాను నేను. కానీ అది ఎంతటి సిగ్గుమాలిన సంగతి. నీకు ఆ విషయం తెలియదని నేను గ్రహించాను. వాళ్ళు క్రిములతో పీడించబడుతూ ఉంటారంట. మరి అన్ని రకాలైన క్రిములు తెలుసా? మనం కనీసం పేర్కొనలేని రకాలు. అవును, నేను లండన్ లో ఒకసారి ఓ ఉపన్యాసానికి వెళ్ళాను. నేను నిష్కపటంగా అన్నాను, ఆ ఉపన్యాసం అంతా క్రిములకు సంబంధించినదే. ఆ ఉపన్యాసకుడు వివరించినది ఏమిటి అంటే, వాళ్ళ రక్తం స్థిరంగా కారిపోతూనే ఉన్నంత కాలము ఆ పేద ప్రజలకు పాలు మొదలైన వాటిని అధిక పాళ్లలో ఇవ్వడానికి ప్రయత్నించడం ఏ మాత్రము ప్రయోజనాన్ని కలిగించదు. వెరిటీ, దయచేసి ఆపు, భయంతో మరియను వారించింది. శ్రీమతి నిప్సు నా సోదరి ఓ కళాకారిణి. ఆమె క్షమాపణలు కోరుతున్నట్లుగా అంది. అదేదో అనేక పాపాలను మరుగుపరిచే విషయం లాగా. మరియన్ ఎవరు ఈ విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా ఎదుర్కోవాలి అని అనుకోకపోవడం వల్లనే ఇలా అనుకుంటున్నారు. అది ఆ పేద ప్రజల తప్పు కాదు. నీకు తెలుసా, వాళ్ళు బలవంతంగా అలాంటి ఇళ్లలో నివసించాల్సి రావడం వలన అది జరుగుతోంది. అవును, కానీ ఇవే కాకుండా ఇతర విషయాలు, ఇంకా ఘోరమైన విషయాలు కూడా ఉన్నాయి అంటూ మధ్యలో కల్పించుకుంది శ్రీమతి నిబ్స్. ఆ సిగ్గుమాలిన చర్య గురించి తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి దృఢంగా నిశ్చయించుకున్న ఆమె కళ్ళు ఉత్సాహంతో పొంగిపోతున్నాయి. ఆ పిల్లల్లో కొంతమందికి ఎప్పుడూ చీ, అబ్బో, మరుగుదొడ్డిని వాడడం అనేదే నేర్పించినట్లు కనిపిస్తోంది. మరి వాళ్ళు అమ్మో, చీ, నిజంగా చీ, వాంతి వచ్చేస్తుంది, నేను అసలు నీకు ఆ విషయాన్నే చెప్పలేకపోతున్నాను అంది ఆమె వాంతి చేసుకోవడానికి సిద్ధపడిపోతూ. కానీ వాళ్ళు చిచి, గోడలను, చావడిలోని గోడలను కొన్ని సందర్భాల్లో వాడతారనుకుంటా. అవును, అలా చేయడం వలన కొన్ని రకాల పురుగులు చచ్చిపోతాయని వాళ్ళు నమ్ముతారు అనేది నీకు అర్థమవుతుంది. నన్ను నేను సంభాళించుకునే లోపుగానే అనేశాను. పాపం దీనులు, ఒక్కసారి దానిని ఊహించుకోండి, అదే వాళ్ళ ఏకైక ఆశ. మరియన్ కష్టం మీద ఊపిరి తీసుకొని సిగరెట్లు అందించడానికి, మరి ఏదో విధంగా మాట మార్చడానికి త్వరగా లేచి నిలబడగా, పొలం పని చేసుకునే మా ఈ మోటైన అమ్మాయి వైపు ఆక్షేపణగా నోరు తెరుచుకొని చూస్తూ శ్రీమతి నిబ్సు వలతో తయారైన తన చిన్న సంచిని, ఇతర వస్తువులను సేకరించడం మొదలుపెట్టింది. సరే సరే, నేను మీ ఇద్దరిని హెచ్చరించడానికే వచ్చాను. మీకు ఇక్కడ చాలా ఖాళీ గదులు ఉన్న ఒక పెద్ద ఇల్లు ఉంది కదా. పునరావాసానికి తరలించబడిన వాళ్ళ కోసము మీ ఇంటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారేమోనని నేను భయపడ్డాను. ఇప్పటికే సైన్యాలు ఇక్కడ బస చేశాయని నాకు తెలియదు. మరియన్ సాంతనంగా బాగా సంభాళించినట్లు కనిపిస్తుంది. వెళ్ళిపోతూ ఎత్తి పొడుపుగా అన్న ఈ మాటను జీర్ణం చేసుకుని దాని భావం ఏమిటో నిర్ణయించుకోవడాన్ని మాకే వదిలేసి శ్రీమతి నిబ్సు సరైన విధానంలో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళింది. మరియన్ నా గురించి ఏమనుకుంటుందో చెప్పడం మొదలు పెట్టక ముందే నేను స్నానం చేయడానికి వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాను. విన్, ఈ ఉదయం నువ్వు కోళ్లగూడులో ఉండాల్సి వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఏప్రిల్ నెలాఖరులోనే ఒక ఉదయం నా సహా తోటమాలికి నేను ప్రకటించాను. ఈ రోజు నేను పండ్ల చెట్లను పరిశీలించడానికి అంతటా సంచరించబోతున్నాను. ఆ మొగ్గలు అద్భుతంగా ఉన్నాయి.
చిన్న పండ్ల తోటలో మేము ఆగాము. అక్కడ పంటకు ఉపయోగించే పెద్ద ఆపిల్ పండ్ల చెట్ల క్రింద ఇనుప తీగలతో అల్లిన పెద్ద గూట్లో కోళ్లు ఉన్నాయి. అది తళతళలాడుతున్న వసంతకాలపు వాతావరణం. చల్లని వానలతో తడిసి ముద్దైన లోకంపై సూర్యుడు కాంతిని ప్రసరిస్తున్నాడు. ఆపిల్ మొక్కలు ప్రకాశవంతమైన పగడాల్లా ఉన్నాయి. బాగా ఎదిగిన చెట్లు పగడాల తరాలతో తమను తాము అలంకరించుకున్నట్టు కనిపిస్తున్నాయి. నేను అప్పుడే పాత్రల్లో పోసిన ఉదయపు దానా మిశ్రమాన్ని కోళ్లు అరుస్తూ ఆనందంగా తింటున్నాయి. ఆ క్షణంలో అవి బిన్ను గమనించలేనంతగా తినడంలో మునిగిపోయి ఉంది. నేను కోళ్ల గూడు తలుపులు తెరవగానే బిన్ ఇష్టపూర్వకంగానే ఆ తలుపులో నుంచి వేగంగా లోపలికి తీసుకువెళ్ళి కాళ్ళు చాపుకోవడానికి అన్ని వైపులకు వేగంగా వెళ్తూ సంతోషంగా తన చెవులను ఎగరేస్తూ తొలి సూర్యరశ్మి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మేడలాగా గాలిలోకి ఎత్తుగా గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఉల్లాసకరమైన దృశ్యాన్ని వదిలి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. కానీ నేను రోల్స్ రాయిస్ లో నుంచి కొమ్మలను కత్తిరించే పెద్ద కత్తెరను తీసుకొని చెట్ల కొమ్మలను కత్తిరించడానికి పెద్ద పండ్ల తోట వైపు వెళ్ళాను. ఆ పండ్ల తోటంతా సన్నని ఈకల్లాంటి ఆకుపచ్చ పొడిని చల్లినట్టుగా కనిపించింది. అన్ని వైపులా మొగ్గలు ఎంతో వేగంగా ఎదిగి విచ్చుకుంటున్నాయి. రేగు పండ్లు, బేరి పండ్లు, ఆపిల్ పండ్ల చెట్ల వరుసలు మధ్య రాజా ఉసిరి కలివి చెట్ల పొదలు బారులు తీరి ఉన్నాయి. తోట చివరన మరీ అతిగా ఎదిగిపోయిన తోటకూర మడి ఉంది. స్ట్రాబెర్రీ మడిగడ్డితో కప్పినట్లుగా ఉంది. నేను వాటన్నింటినీ నిరాశగా చూశాను. మరికొన్ని వారాల్లో అందంగా రాబోయే ఈ పండ్ల చెట్ల మధ్యలో కలుపు మొక్కలు, ముళ్ళ చెట్టు, దూలగొండి చెట్టు తీవ్ర వేగంతో ఎదిగిపోయాయి. వాటిని ఆపేవారు ఎవరూ లేరు. జూన్ నెల వచ్చేసరికి ఈ కలుపు మొక్కలు చిట్టడవిలా జూలై నాటికి ఓ మహారణ్యంలో ఎదిగిపోయి ఈ మైదానాలు నలుగురు తోటమాలులకు చేతి నిండా పని కల్పించగలిగేంత పెద్దవి. చుట్టూ గోడలతో ఉన్న తోట, చిన్న పండ్ల తోట, ఇంటి ముందు ఉన్న తోటల సంరక్షణకు నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. కనుక పెద్ద పండ్ల తోటను దానిని వదిలివేయాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈ అందమైన దృశ్యం. కానీ చక్కని నైపుణ్యం గల ఒక తోటమాలిని భయపెట్టడానికి నేను ఆవిర్లు కక్కునే వరకు ఉదయం అంతా చెట్ల కొమ్మలను నరికి త్రుంచి బలంగా లాగి శుభ్రం చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం కోసము ఇంటికి వెళుతూ బిన్ను తీసుకువెళ్ళడానికి వెనుదిరిగి వచ్చాను. నేను నిశ్శబ్దంగా కోళ్ల గూటిని సమీపించాను. అక్కడ ఒక నాటకానికి తెరలేస్తోంది అని త్వరలోనే గ్రహించాను. బిన్ అక్కడ కూర్చొని తన మీసాలు చెవులపై ఉన్న బురదని సాధ్యమైనంత వేగంగా శుభ్రం చేసుకుంటూ ఆ పనిలో మునిగిపోయి ఉన్నట్లు సూచించి బుసలాంటి ధ్వనులను బిగ్గరగా చేస్తున్నాడు. బిన్ ప్రక్కనే చుక్కలతో ఉన్న పెద్ద కోడి కూర్చొని ఉంది. దాని ఈకలు పైకి పొంగినట్లుగా ఉన్నాయి. అది కడగంటి నుంచి ఎంతో పగలు ఒలకబోస్తూ బిన్ వైపు చూస్తూ ప్రతి కొన్ని నిమిషాలకు బిన్ కు దగ్గరగా మరింత దగ్గరగా జరుగుతోంది. ఆ కోడి బిన్ను మరులు ఒలిపే దైవాంశ సంభూతుడిగా భావిస్తోంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ విషయం నాకు మాత్రమే కాదు, ఆ కోడికి న్యాయ ప్రకారం ప్రభు అయిన కోడి పుంజుకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది. ఆ కోడి పుంజు వాటి వెనకే ఓ పోరాట నృత్యాన్ని చేయడం ప్రారంభిస్తూ తన భార్య పవిత్రతను కాపాడడం కోసం భయంకరమైన దాడి చేయడానికి సిద్ధపడుతుంది. ఈలోగా బిన్ ఈ విషయాలు ఏవి తనకు పట్టనట్లు ప్రశాంతంగా ఉన్నాడు, లేదా బహుశా ఈ విధంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే బిన్ ఎంతవరకు చూడగలడు అనేది ఎవరు చెప్పగలుగుతారు? బిన్ తలకు ఇరువైపులా ఉన్న కళ్ళు రెండు ప్రక్కలకు చూస్తూ ఉంటాయి. కనుక ఎలాగైనా బిన్ మానవులు చూడగలిగిన దానికి రెట్టింపు చూడగలడు. కానీ బిన్ ముందుకు లేదా వెనకకు సైతం కొంతవరకు చూడగలడా? బిన్ తన మీసాలతో ఎంతో చూడగలడు అనేది ఎవరికైనా ఒప్పుకుంటారు. కానీ
వాడు అద్భుతమైన తన పొడవైన చెవులతో కూడా చూడగలడేమో అని ఆ కోడిపుంజు ఆశ్చర్యపోయింది. అది ఆ పందెం కోడి తాను చేయబోయే దాడి కోసము అది 1-2 సార్లు ముందుగానే సరి చూసుకుంటుంది. నాకు ఒక్క క్షణము విపరీతంగా భయం వేసింది. ఆ కోడిపుంజు బిన్ మీద రౌద్రంగా దాడి చేసి వాడి కళ్ళు పీకేస్తుందా నేను కదలబోయే లోపలే ఆ తెల్లని పక్షి మృదువుగా ఏ రక్షణ లేకుండా ఉన్న నా చిన్నారి మిత్రుడి తెల్లని వీపు పైన వాలింది. కానీ నేను బిన్ సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయాను. నేను తెలుసుకొని ఉండాల్సింది. బిన్ మెరుపులా వెనుదిరిగి ఆ కోడి పుంజును చూస్తూ భూ అంటూ అరిచాడు. గులాబీ రంగు చెవులు, పైకి ఉబికి వస్తున్న గులాబీ రంగు కళ్ళు, కంపిస్తున్న గుబురు మీసాలు ఆ కోడి పుంజు ముక్కులోనికి పొడుచుకొని వెళ్ళాయి. నా నా కోడి పుంజు మరీ బెదిరిపోయింది. విశ్వయంతో కీచుమని గట్టిగా అరుస్తూ ఆ కోడి పుంజు గాలిలోకి ఎగిరి దాదాపు పిల్లి మొగ్గ వేసినంత పనైంది. ఆ తర్వాత తన దర్జాను పట్టించుకోకుండా వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయి అసలు తాను అక్కడ లేనట్లుగా నటించడానికి ప్రయత్నించింది. కోళ్ల గుంపు నాయకుడికి నిజంగానే అది ఒక ఘోరమైన పరిస్థితి. బిన్ తన చెవులను ఎగరేసి తనను చూసి రెపరెపలాడుతున్న హృదయంతో ఉన్న కోడిని పట్టించుకోకుండా మరోవైపుకు తిరిగి మళ్ళీ తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టాడు. నేను నిజంగా బిన్ గురించి ఏమాత్రము బెంగ పడాల్సిన అవసరమే లేదు అని నిర్ణయించుకున్నాను. చివరకు నేను రావడం చూసిన బిన్ను ఏమీ తెలియనట్లు నేలపై పొదిగి ఉండి నేను ఎత్తుకోవడం కోసం వేచి ఉన్నాడు. వేడిగా ఉల్లాసంగా ఉన్న తన చిన్నారి శరీరాన్ని నా భుజంపై విశ్రమింపజేసి ఆ ఉదయం అంతా తాను చేసిన వాటి గురించి నా చెవిలో రొద పెట్టాడు. ఒక జంతువుతో స్నేహం చేయడంలో ఇంత విశేష తన్మయత్వం ఎందుకు ఉంటుంది అని నేను నిద్రపోలేకపోతున్నాను అని ఆ రాత్రి నేను గ్రహించాను. సైనికులు చేస్తున్న ధ్వనులన్నీ సద్దుమణిగిపోయి చాలాసేపు అయినా గాని నేను కంటి మీద కొనుకు లేకుండానే పడుకుని ఉన్నాను. ఆ నిరుపేద నిర్వాసితుల గురించి శ్రీమతి నిప్సు చెప్పిన కథల గురించే నేను ఆలోచిస్తున్నా. మనం ఎంతో బడాయిగా చెప్పుకునే ఈ 20వ శతాబ్దంలో భూమండలంలోని వెనకబడిన ప్రాంతాలన్నింటిలోనూ ఆగ్నేయ మిషనరీలు ఉన్నప్పటికీ విశ్వపు కేంద్ర స్థానం లాంటి లండన్ లో అలాంటి జీవన విధానాలను ఉండటం అనేది ఎలా సాధ్యము? ఎందుకంటే నేను కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడని మరికొన్ని కథలను రహస్యంగా చెప్పుకుంటున్నారు. ఆ మురికివాడల జిల్లాల చుట్టూ చర్చీలు, జిల్లా మండళ్ళు, మహిళా సంస్థలు ఉన్నాయి. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సగం ప్రాణంతో ఉండడం అనడానికి ఖచ్చితంగా ఇది ఓ మంచి ఉదాహరణ అవుతుంది. ఏ జంతువుకైనా నిరుత్సాహాన్ని కలిగించే పరిస్థితులకు అలవాటు పడిపోయిన ఈ పేద ప్రజల గురించి నేను కలత చెందుతూనే ఉన్నాను. చివరకు నేను దుఃఖంతో ఎగశ్వాస తీసుకుంటూ లేచి కూర్చున్నాను. వెన్నెల ఆ గదిని ముంచెత్తుతుంది. రాఫెల్ నన్ను చూస్తూ నిలబడి ఉన్నాడు. ఓ మీరా, నేను గట్టిగా ఊపిరి తీసుకున్నాను. అసలు మీరు మళ్ళీ ఎప్పటికైనా వస్తారా అని నేను అనుకుంటున్నాను. నీకు నా అవసరం ఉన్నప్పుడు అతను నిశ్చలంగా సమాధానం ఇచ్చాడు. నేను వస్తాను, నీకు అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను అని. నాకు ఏమని జవాబు ఇవ్వాలో తెలియలేదు. అతనితో నేను పొందిన సూక్ష్మ శరీరయ అనుభవాలు ఎంతో అద్భుతమైనవి. కానీ నాకు కావలసినది సాహసయాత్రలు కాదు. నేను ఇతరులకు సహాయపడగలిగే మార్గం ఏదైనా నాకు కావాలి. మిగిలినవి ఏవీ ముఖ్యం కాదు. బయటకు రా మిత్రమా అన్నాడు రాఫేల్ నెమ్మదిగా నా వైపు తల పంపిస్తూ. నేను దాదాపు మర్చిపోయిన స్వేచ్ఛను మరోసారి రుచి చూడాలి అని నేను కాంక్షించడం ప్రారంభిస్తూ ఉండగానే అకస్మాత్తుగా సుడిలా మెలితిరిగి నేను నా శరీరాన్ని వదిలి బయటికి వచ్చి రాఫేల్ ప్రక్కన ఉన్నాను అని నేను గ్రహించాను. సరే, గత పౌర్ణమి నాటి మన సాహసయాత్రల తర్వాత నువ్వు విషయాల గురించి ఎలా అనుభూతి చెందుతున్నావు? అతను ఆసక్తిగా అడిగాడు. నేను మనోహరంగా ఉండే అతని సుపరిచితమైన ముఖంలోకి
చూశాను. అతని పట్ల నా హృదయంలో ప్రగాఢ వాత్సల్యం పెంపొందించుతోంది. అతనికి ఆశాభంగం కలిగించేలా మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అతనికి ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు. నా పరిస్థితి భయంకరంగా ఉంది. నేను గట్టిగా మొండిగా అన్నాను. మీరు నాకు అత్యద్భుతమైన దృశ్యాలను చూపించారు. విశ్వం గురించిన నా భావనలు మీరు నమ్మలేనంతగా విస్తరించారు. ఆ విస్తారమైన జీవితాలను మీరు నాకు చూపించిన కొద్దీ నేను మరింత పూర్తిగా అతి సూక్ష్మమైన, అల్పమైన దానిగా, దుర్బలమైన దానిగా అనుభూతి చెందడం ప్రారంభించాను. ఆ దృష్టికోణం నాకు అలాంటి భావననే కలిగించింది. కోటాను కోట్ల గృహాలలో ఒకటైన భూగ్రహంపై కోటాను కోట్ల జీవరాశుల్లో ఒకడైన మానవుడు చిట్ట చివరకు కేవలం ఓ సూక్ష్మ జీవి మాత్రమే. మీరు నిజంగానే భాగాల పరస్పర సంబంధానికి చెందిన నా జ్ఞానాన్ని మార్చేశారు. నాలాంటి ఓ అతి సూక్ష్మ ప్రాణికి చెందిన కష్టాలను నేను ఇక ఏ మాత్రము గంభీరంగా తీసుకోలేను. నాకు ఇక ఆమె పట్ల ఏమాత్రము ఆసక్తి లేదు. ఆమె ఆవశ్యకత ఏముంది? ఆమె ఎవరికైనా ఏం సహాయం చేయగలుగుతుంది? నేను పూర్తిగా ఎంత అల్పమైన దానినో గ్రహించడంతో నాకు జీవితేచ్ఛ, ఏదైనా చేయాలనే కోరిక పోయాయి. ప్రపంచానికి ఉపయోగకరమైన దానిగా ఉండాలి అన్న నాకు ఇంతకు ముందు ఉన్న కోరిక ఇప్పుడు నాకు ఒక చీమ ఏదో చెయ్యాలనే ఆశతో తన మీసాలను అటు ఇటు ఊపడంలాగా అనిపిస్తోంది. నేను ఓడిపోయినట్లుగా, నాకు ఏ ఆవశ్యకత లేనట్లుగా భావిస్తాను. నా పట్ల నాకు కలిగిన జాలితో కన్నీళ్లు రావడం అనేది ఎంతో దూరంలో లేదు. అయ్యో వెరిటీ అన్నాడు రాఫెల్ సానుభూతితో. నువ్వు ఎలా అనుభూతి చెందుతున్నావో నాకు తెలుసు. నువ్వు ఒకవైపు దృశ్యాన్ని మాత్రమే చూసినప్పుడు అలాంటి ప్రతిస్పందన కలగడం అనేది పూర్తిగా సహజమైనదే. అరకొర జ్ఞానం ఎంత ప్రమాదకరమైనదో చూసావా? నేను నీకు మరికొన్నింటిని చూపించే వరకు నీ తీర్మానాన్ని నిలిపి ఉంచమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక మన తదుపరి ప్రయోగము నీకు కొంత అపూర్వమైన అనుభూతిని కలిగించబోతోంది. మన శరీరాలను సంకోచింపజేసి మనం అతి చిన్న రూపంలోకి మారబోతున్నాం. రాఫెల్, మీరు ఇంద్రజాలికుడా ఏమిటి? నేను ఆకస్మికంగా అతన్ని అడిగాను. మీరు ఈ విషయాలన్నీ ఎలా చేయగలరు? ప్రియ నేత్రమా, ఒకవేళ నేను ఓ జాలికుడునే అని నేను చెప్పాల్సి వస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? అది నీకు ఏ విషయాన్ని తెలియజేస్తుంది? అది ఏమీ తెలియజేయదు. స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఇష్టపడిన సహచరుడు అన్నాడు. మన సూక్ష్మ శరీరాల్లో ఉన్నప్పుడు మనం కాలం, స్థలం, మరి పరిణామం చేత పరిమితులు కాదు. ప్రస్తుతం నేను చెప్పగలిగేది ఇదే. కానీ పోల్చి చూసినప్పుడు మానవుడి ప్రాముఖ్యత ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలా తెలుసుకోవడానికి మనము ఒక మానవ శరీరంలోకి ప్రవేశించి దానిని విపులంగా పరీక్షించాలి. కనుక మనం ఆ పని సౌకర్యంగా చేయడం కోసం తగినంత చిన్న రూపాల్లోకి మారాలి. నేను నీ భౌతిక శరీరంలోకి నిన్ను తీసుకువెళ్ళను, ఎందుకంటే అది నిద్రపోతోంది. నువ్వు మెలకువగా ఉన్న ఒక మనిషి శరీరాన్ని అధ్యయనం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. కనుక మీ ఇంట్లో ఉన్న సైనిక సందర్శకుల్లో ఒకరిని మనం పరిశోధిద్దాము. మెట్ల క్రింద ఉన్న గదిలో సైనిక పటాలానికి చెందిన యువ వైద్యుడు ఓ గ్రంథాన్ని చదువుకుంటూ మనకు కనిపిస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఈ అధ్యయనానికి అతను చక్కగా సరిపోతాడు. ఇక నన్ను అనుసరించు. నేను జాగ్రత్తగా అతని వెనక బయలుదేరాను. అతను నా గదిలోని మూసి ఉన్న తలుపు దగ్గరకు వచ్చినప్పుడు అతను నేరుగా దానిలో నుంచి పయనించాడు. గది పైకప్పులో నుంచి వెళ్లిన నా సాహస యాత్రను గుర్తు తెచ్చుకొని నేను తల వంచి ధైర్యంగా తలుపులోకి పొడుచుకొని వెళ్ళాను. అసలు అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే నేను కాళ్ళు చేతులు దారజాచినట్లు ముందుకు తూలి దాదాపుగా సమతుల్యతను కోల్పోయాను. రాఫెల్ దానిని గమనించినట్లు నటించాడు. కానీ అతను తనలో తాను రహస్యంగా నవ్వుకోవడం నేను గ్రహించాను. నాకు కేవలం మరికొంత సమయాన్ని ఇవ్వండి. నేను గాయపడి
నట్లుగా అన్నాను. అప్పుడు నేను ఎంత చక్కగా ఆ పని చేయగలనో చూపిస్తాను. మేము ఎంతో నెమ్మదిగా నడవడానికి బదులు గాలిలో తేలుతూ వసారాను దాటి తెరిచి ఉన్న మరియన్ గది తలుపును దాటి మెట్ల క్రిందకు వెళ్ళాం. ఇప్పుడు సైనికాధికారుల భోజనశాలగా వినియోగించబడుతున్న మా భోజనాల గది తలుపు తెరిచే ఉంది. మరి నిజంగానే ఆ యువ వైద్యుడు ఒంటరిగా కూర్చొని పుస్తకాలను వడబోస్తున్నాడు. మేము ఆ గదిలోకి ముందుకు వెళ్ళగానే అతను తల పైకెత్తి చూసి తన కళ్ళజోడును తీసేశాడు. అతను మాతో మాట్లాడబోతున్నాడు అని అనుకుని పలకరించడానికి నేను నోరు తెరిచాను. నా సహచరుడు చేతితో వారించడం వల్ల నేను ఆగిపోయాను. ఆ వైద్యుడు నేరుగా మాలో నుంచి తలుపు వైపు చూస్తున్నాడు అని, అతను మమ్మల్ని ఏమాత్రం చూడలేదు అని అప్పుడు నేను గ్రహించాను. చీచి, గదిలోకి ఆ చల్లని గాలి ఎక్కడి నుంచి వస్తోంది అని కొద్దిగా వణుకుతో తనలో తాను అనుకుంటూ అతను మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని చదువుకోవడంలో మునిగిపోయాడు. నువ్వు నాతో మాట్లాడవచ్చు, అతను మన మాటలు వినలేడు. ఇప్పుడు మనం శరీరాలను సంకోచింపజేసుకొని అతి సూక్ష్మమైన రూపాలను ధరించబోతున్నాం. అతను ఈ మాటను చెప్పిన మరుక్షణమే నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ వైద్యుడు, అతను కుర్చీ, ఆ గది ఉబ్బినట్లుగా అయ్యి ఎంతో వేగంగా పెద్దదైపోతున్నట్లు అనిపించింది. ఇంతకు ముందు ఈ అనుభూతిని నా బాల్యంలో పీడకలలు వచ్చిన సమయంలో పొందడం నాకు గుర్తొచ్చింది. కానీ దాని గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు. ఎందుకంటే ఆ వైద్యుడి తల అప్పటికే మమ్మల్ని దాటి ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతోంది. త్వరలోనే అతని మోకాళ్ళు నా తలను దాటి ఎంతో వేగంగా పైకి వెళ్ళిపోయాయి. అతను మానవాకారం నుంచి ఏ మహాపర్వతంగా మారిపోతున్నట్లు కనిపించింది. మా ఎత్తు కన్నా రెండింతలు ఎక్కువ ఎత్తుగా అయిపోయి బెల్ట్ చెప్పులో ఉన్న అతని పాదం మాకన్నా ఎంతో ఘనమైనదిగా కనిపించింది. నా ప్రక్కన నిర్వికారంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్న రాఫేల్ వైపు నేను ఆశ్చర్యంగా చూశాను. మనం కేవలం ఒక అంగుళం ఎత్తు మాత్రమే ఉండే వరకు మనం కుంచుకుపోయాం అని అతను వివరించాడు. అది కేవలం ఆరంభం మాత్రమే. ఎప్పుడు ఇదే పరిమాణంలో ఉండిపోతే ఎలా ఉంటుంది అని నీకు అనిపిస్తోంది. నేను నా పరిసరాలను కన్ను ఆర్పకుండా చూశాను. ప్రతి ఒక్కటి పూర్తి విచిత్రంగా ఉన్నట్లు కనిపించింది. నా ప్రక్కన ఉన్న నేలపైకి పెద్ద పెద్ద తాళ్లతో కూడిన ఒక అల్లిక జారిపడింది. అది ఆ వైద్యుడు ధరించిన ఉన్న వస్త్రపు కొన భాగం అని నేను గ్రహించాను. దాని క్రింద నుంచి చొచ్చుకు వచ్చిన ఒక అతి విస్తారమైన మందమైన దుప్పటి అతని పైజామా కొస అయి ఉంటుంది అని కూడా నేను నిర్ణయానికి వచ్చాను. అతని చెప్పు ఒక పెద్ద బండిలా కనిపిస్తోంది. మేము నిలబడి ఉన్న నేల బొడిపలు చీలికలతో నిండిపోయి ఎంత గుల్లగా ఉందంటే నేను అడుగు కదపడానికి కూడా సందేహించాను. గాలిలో అసంఖ్యాకమైనన్ని చిల్లర మల్లర వస్తువులు, పెద్ద పెద్ద దారపు ముక్కలు, దళసరి కాగితపు పలకలు దొర్లుకుంటూ తేలి వస్తున్నాయి. అవి కదులుతున్నప్పుడు విద్యుత్ కాంతి వాటిపై ప్రసరిస్తోంది. ఆ పెద్ద పెద్ద వస్తువులు ఏమిటి అని నేను అడిగాను. ఒకదాన్ని తప్పించుకోవడానికి తటాలను తల వంచుతూ అవి కేవలం ధూళి కణాలు మాత్రమే అంటూ నవ్వాడు రాఫేలు. ఇప్పుడు మనము ఈ వైద్యుడి పాదాన్ని పరిశోధిద్దాం. అతను మాట్లాడుతూనే గాలిలో పైకి లేచాడు. మరి నేను సత్వరమే అతనిని అనుసరించాను. నానా రంగుల్లోనూ ఎంతో సువిశాలంగా ఉన్న ఆ యువకుడి పాదము మీద మేము నెమ్మదిగా వాలాము. మానవ చర్మపు నమూనాను మరి అంత దగ్గర నుంచి చూడడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆ నమూనా అంతా అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉన్న త్రికోణాకారపు పెద్ద పలకలను పరిచి అడ్డంగా మరి నిలువుగా దున్నిన నాగేటి చారలుగా కనిపించే గీతలతో వాటన్నింటినీ కలిపినట్లుగా కనిపిస్తోంది. గొట్టాల ధర అన్ని వైపులకు వేడి గాలిని పంపించగలిగేలా అడ్డదిడ్డంగా రాళ్లను పరిచిన నేలపైన నిలబడినట్లు నాకు అనిపించేలా ఆ చిన్న రంధ్రాల నుంచి పొగలు కక్కుతున్న వేడి గాలి నెమ్మదిగా బయటికి వస్తోంది. నేలను చదును చేసి పరిచినట్లున్న ఈ
ఈ రాళ్ళు వేగంగా ఎంతో పెద్దవైపోతున్నట్లు మా శరీరాలు మళ్ళీ కుంచుకుపోతున్నాయి అని నేను గ్రహించాను. త్వరలోనే ఆ రంధ్రాల దగ్గర చెరుకు లాంటి పెద్ద చెట్లు కొంత కొంత విరామాల తర్వాత ఎదుగుతూ ఉండడం నేను గమనించాను. అంటే వెంట్రుకలు అంటూ వివరించాడు రాఫేలు. మనం మరింత సూక్ష్మమైన వాటిని ఈ రోజు అధ్యయనం చేయబోతున్నాం కనుక మనం మరింత వేగంగా శరీరాన్ని కుంచుకోవాలి. నువ్వు సిద్ధంగానే ఉన్నావా? నేను అయిష్టంగానే అంగీకారం సూచకంగా తల ఊపాను. ఎందుకంటే ఆ వైద్యుడి బాహ్య చర్మం నాకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఏదేమైనా చెరుకు గడలు అతి పెద్ద ఆకారంలో ఉన్న అడవి వృక్షాల్లా వేగంగా పెరిగిపోయాయి. వాటి పైభాగాలు ఏమాత్రం కనిపించడం లేదు. మేము ఇక కొన్ని గజాల దూరాన్ని మించి చూడలేకుండా అడ్డదిడ్డంగా రాళ్ళు పరిచినట్లున్న ఆ ఉపరితలంపై ఉన్న చిన్న గుట్టలు, నిలువుగా ఉన్న రాళ్లలా బాగేటి నాగేటి చారలు లాంటి గీతలు లోతైన కాలువల్లా పెరిగిపోయాయి. నిరంతరంగా వేడి గాలి వెలుపల ప్రవహిస్తున్న ఒక పెద్ద గుహ మా ముందు ఆవులించినట్లుగా నోరు తెరుచుకుని ఉంది. ఇది చర్మంపై ఉండే సన్నని రంధ్రాల్లో ఒకటి అని వివరించాడు రాఫేల్. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. మేడం, ఇక్కడ ఆపుకుందామా మేడం? మేడం మేడం నిద్రపోయినట్టు. ఏం మేడం? ఆపుకుందామా మేడం? 100 పేజీలు అయిపోయింది ఇక్కడికి. సరే మేడం, అట్లే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ సమస్త సృష్టికి, విశ్వానికి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.